మధ్యరాత్రిలో ఎవరైనా శ్మశానానికి వెళ్లి హనుమాన్ చాలీసా చదివితే ఏమవుతుందని నాకైతే తెలియదు. కానీ మీరు ఆంజనేయ స్వామి యొక్క భక్తులు అయి ఉంటే దాని ఆంజనేయ స్వామి యొక్క ఈ స్టోరీని తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఒక రోజు ఒక తల్లి తన 6 ఏళ్ల వయసు గల కొడుకుతో కలిసి నదికి స్నానానికి అయితే వెళ్తుంది. కానీ అక్కడ తెలియకుండానే ఆ అబ్బాయి కాలు జారి ఆ నదిలోనైతే పడిపోతాడు. అది చూసిన ఆ తల్లి గట్టిగా అరిచి తన కొడుకును కాపాడుకోవాలని ఆ నదిలోకి దూకడానికి ప్రయత్నిస్తుంది. కానీ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఆమెను గట్టిగా పట్టుకుని పైకైతే లాగేస్తారు. వాళ్ళు ఆ తల్లితో ఇలా అంటారు, ఇక నదిలో దిగినా లాభం అయితే లేదు. ఆ నది ప్రభావం వల్ల నీ బిడ్డ చనిపోయి ఉంటాడు. ఒకవేళ బ్రతికినా సరే ఆ నదిలో ఉన్న రాళ్లు తగిలి చనిపోతారు అని అంటారు. అది విన్న ఆ తల్లి తట్టుకోలేక బాధతో చాలా గట్టిగా ఏడుస్తూ మనసులోన హనుమాన్ చాలీసాని చదివి, తండ్రి మీరు నిజంగా ఉంటే నా కొడుకును రక్షించండి అని కోరుకుంటుంది. విచిత్రంగా అదే సమయంలో ఆ నది ప్రభావం అయితే తగ్గిపోతుంది. అండ్ ఎక్కడి నుండో ఒక విచిత్రమైన కోతి బయటికి వస్తుంది. అండ్ ఆ కోతి చేతిలో ఆ 6 ఏళ్ల గల అబ్బాయి ఉండాలి. జై శ్రీరామ్.